అసలు 7-Elevenకి మెక్డొనాల్డ్ బర్గర్కి ఏంటి సంబంధం? ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ నైట్ బయటకు వెళ్ళాం, ఫుల్ ఆకలిగా ఉందనేసి రెస్టారెంట్స్ కన్నా మిడ్ నైట్ మెక్డొనాల్డ్సే డ్రైవ్ త్రూ బెటర్ అని అక్కడ బర్గర్ తీసుకున్నాం. ఇంటికి వచ్చాక మాకు గుర్తొచ్చింది, ఇక్కడ కోక్ లేదు, కోక్ ఉంటే బాగుండు అనిపించి సరే అనుకుని అలా వాక్ చేసుకొని ఇంకా వెళ్ళాం. దగ్గరలో ఉన్న 7-Eleven 24 hours ఓపెన్ ఉంటుంది కదా అనేసి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. లెఫ్ట్ ఖాళీగా ఉంది, రైట్ ఖాళీగా ఉంది, కానీ సిగ్నల్ స్టాప్ అని చెప్తే నువ్వు మూసుకొని ఇక్కడ నిల్చోవాల్సిందే. అది చాలా మంచిదండి, రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకు అవ్వవు అనమాట ఎక్కువ దీనివల్ల. సో అలాగే వెళ్ళామండి 7-Eleven లోపలికి. అలా నడుచుకొని వెళ్తున్నాము. నడుచుకొని వెళ్ళిన తర్వాత మాకు ఒక చిన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే, లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ డోర్స్ మాత్రం క్లోజ్ అయి ఉన్నాయన్నమాట. ఇంకా మాకు అర్థమైపోయింది ఇంక ఇలా ఓపెన్ చేయరు అనేసి. ఇంకా డిసప్పాయింట్గా ఇంకా బ్యాక్ టు హోమ్ అలాగ వచ్చేసి నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకేముంది, ఇంకా తెచ్చుకున్న బర్గర్ తింటూ ఇంకా మూసుకొని పడుకుంటాం. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరు కూడా ఎప్పుడైనా ఇలా నైట్ టైం ఏదైనా తాగడానికి కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది?